టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. సో మ్యాచ్ విన్నర్గా మనం ప్రీవియస్ మ్యాచెస్ అన్నిట్లో కూడా అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మ చాలా సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇలాంటి అభిషేక్ ఎన్ని ఓవర్స్ వరకు తాను క్రీజ్లో ఉంటే మొత్తం మ్యాచ్ స్వరూపం మారే అవకాశం ఉంది? అభిషేక్ శర్మ ఆడుతున్న విధానం చూస్తే తను పవర్ ప్లేలోనే మ్యాచ్ని డిసైడ్ చేస్తున్నాడు. అలాంటి బ్యాటింగ్ చేస్తున్నాడు. మరీ ఎక్కువ ఆడకూడదు, కానీ 10 ఓవర్ల వరకు అభిషేక్ శర్మ ఉన్నాడంటే మాత్రం నాకు తెలిసి తన జాబ్ ఏదైతే ఉందో అది పూర్తి చేసేస్తాడు. 10 ఓవర్లు ఉంటే 70-80 ఈజీగా స్కోర్లు చేసేస్తాడని నాకైతే గట్టిగా అనిపిస్తుంది. సో ఎక్కడ ఒక చిన్న వెలితి కూడా ఉంది. అభిషేక్ శర్మ ఇన్ని రన్స్ చేసిన తర్వాత హాఫ్ సెంచరీస్ కూడా పూర్తి చేశాడు. సెంచరీకి ఏమైనా ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఈ ఫైనల్ మ్యాచ్లో చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి? సెంచరీ కొట్టాడంటే నాకు తెలిసి ఫస్ట్ బిగ్ ఫైనల్ ఆడుతున్నాడు. గతంలో అతను ఒక ఐపీఎల్ ఫైనల్ మాత్రమే ఆడటం చూసాం. సన్ రైజర్స్ కి ఆడుతున్నప్పుడు చెన్నైలో ఆడారు. ఆ ఫైనల్ మనకు తెలుసు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక బిగ్ ఫైనల్ ఆడుతున్నాడు. తనకి ఫైనల్స్ ఆడిన అనుభూతి ఇప్పటి వరకు అంత ఎక్కువ లేదు తనకి, ఎస్పెషలీ ఇంటర్నేషనల్ క్రికెట్లో. బట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఇన్ T20 ఫార్మాట్ యువరాజ్ సింగ్ లాంటి గైడెన్స్ తనకు దొరుకుతోంది కాబట్టి నాకు తెలిసి అభిషేక్ శర్మని చాలా చక్కగా యువరాజ్ సింగ్ ప్రిపేర్ చేస్తాడు. తన మైండ్ సెట్ ని ప్రిపేర్ చేస్తాడని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అభిషేక్ శర్మ షో టుడే. సో అలాగే హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో కేవలం ఒకే ఒక్క ఓవర్ వేశారు. సో ఇప్పుడు హార్దిక్ పాండ్యా తిరిగి ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే తనకి హెల్త్ ఇష్యూ కూడా ఉంది, కండరాలు కూడా పట్టేసాయి అనేటువంటి వార్త కూడా వస్తుంది. తిరిగి అతను ఇవాళ ఆడే అవకాశం ఉందా, లేదంటే అతని ప్లేస్ని వేరే వాళ్ళు భర్తీ చేసే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి అంటారు? నాకైతే హార్దిక్ పాండ్యా ఆడతాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఫైనల్. మీకు గుర్తుందో లేదో T20 వరల్డ్ కప్ లో కూడా ఫైనల్ ఓవర్ వేసి హార్దిక్ పాండ్యా ఇండియన్ టీం ని ఎట్లా గెలిపించాడు. సో కాబట్టి ఈజ్ అ ప్లేయర్ ఆఫ్ బిగ్ అకేషన్స్. పెద్ద పెద్ద మ్యాచెస్ లో ఇండియన్ టీం గెలిపించడానికి తన ముందుండి తనే ముందుకు వచ్చి పర్ఫామ్ చేయడం అనేది మనం గతంలో కూడా చూసాం. కాబట్టి తప్పకుండా నాకు తెలిసి హార్దిక్ పాండ్యా ఆడతాడు. ఎందుకంటే 1-2 డేస్ గ్యాప్ దొరికింది, రికవరీ కూడా ఉంటుంది, ఫిజియోస్ ఉంటారు, మ్యాష్యూర్స్ ఉంటారు. సో నాకు తెలిసి మంచి ట్రీట్మెంట్ దొరికి ఆ 4 ఓవర్లు సరైన బౌలింగ్ చేస్తే సరిపోతుంది హార్దిక్ పాండ్యా నాకైతే అనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫైనల్ మ్యాచ్ దుబాయ్ అనగానే ఒక రకంగా ఇండియాకి అచ్చొచ్చేటువంటి ఒక ప్లేస్గా, స్టేడియంగా చెప్పవచ్చు. ఇదే గ్రౌండ్లో T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ని ఓడించి మనం వరల్డ్ కప్ని కొట్టాం. మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఐ థింక్ లైక్ T20 వరల్డ్ కప్ లో ఒక మ్యాచ్ అయితే మనం 2021లో ఎలిమినేట్ అయిపోయాం పాకిస్తాన్ చేతిలో. అప్పుడు ఈజీగా ఓడిపోవడం కూడా చూసాం. బట్ నాకు తెలిసి పాస్ట్ రికార్డ్స్ కూడా చూస్తే మీరు విజయ్ గారు లాస్ట్ ఒక T20లో ఓవరాల్ రికార్డ్ చూస్తే 13 మ్యాచెస్ ఇండియా గెలిస్తే ఐ థింక్ అరౌండ్ 2-3 మ్యాచ్లు మాత్రమే పాకిస్తాన్ గెలవటం చూసాం మనం. ఎందుకంటే ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ కప్ లో కూడా అక్కడ పాకిస్తాన్దే పై చేయింది. బట్ రోహిత్ శర్మ అప్పుడే చెప్పాడు, మన ఆట తీరు మార్చుకోవాలి, మన అప్రోచ్ టువర్డ్స్ ద గేమ్ మార్చుకోవాలి అని చెప్పి. ఎప్పుడైతే అలాంటి మైండ్ సెట్తో వచ్చారో ఇండియన్ టీం T20 ఫార్మాట్లో వరల్డ్ నెంబర్ 1 లా ఉంది. మనం లాస్ట్ అమెరికాలోను వెస్టిండీస్లో జరిగిన వరల్డ్ కప్లో కూడా ఎలాంటి అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించారో కూడా మనం చూసాం. సో కాబట్టి ఫైనల్స్కి వెళ్ళటం కొత్త ఏమి కాదు ఈ ఇండియన్ టీంకి. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం, దానికి ముందు T20 వరల్డ్ కప్ కూడా గెలిచాం. కాబట్టి నాకు తెలిసి డెఫినెట్గా పాకిస్తాన్ పైన 100% టీమిండియాదే గెలుపు. సో ప్రెషర్ అంతా కూడా ఇప్పుడు ఎవరి మీద ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఆల్రెడీ 2 మ్యాచెస్ని మనం విన్ చేసాం. కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ ఒకటే చెప్తుంది, సో ఎట్లా ఓడిపోయినా తమకు వచ్చేటువంటి నష్టం ఏం లేదు, కానీ ఇండియాకి ఫైనల్ ఫోబియా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రెషర్ ఉంటుంది. ఇండియాతో ఓడిపోయిన తర్వాత సూపర్ 4 మ్యాచ్లో పాకిస్తాన్ చాలా ఫాస్ట్గా గ్రో అయింది. బంగ్లాదేశ్ మ్యాచ్ కావచ్చు, అలాగే శ్రీలంకతో మనం నెక్ టు నెక్ ఫైట్లో సూపర్ ఓవర్ వరకు మనం మ్యాచ్ తీసుకెళ్ళగలం. సో మనమైతే కాస్త డౌన్ఫాల్ అయ్యాం, బట్ పాకిస్తాన్ అయితే మాత్రం ఆ మ్యాచ్ తర్వాత గ్రో అయింది. దీన్ని ఎలా చూడాలంటారు? యా, ఫైనల్కి ముందు శ్రీలంకతో ఏదైతే ప్రదర్శన ఉందో అది 100% జరగాల్సిందే టీమిండియాకి. ఎందుకంటే కొంచెం ఆ మాత్రం ప్రెషర్, ఆ మాత్రం ఆ ఒత్తిడి అనేది టీమిండియా పైన లేకపోతే ఫైనల్లో మరీ టూ మచ్ రిలాక్స్ అయ్యి ఉండేవాళ్ళేమో అని అనిపించింది. ఒక క్లోజ్ గేమ్ గెలవటం అగైన్స్ శ్రీలంక తప్పకుండా దాని నుంచి చాలా పాఠాలు టీమిండియా నేర్చుకుని ఉంటుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఈజీగా అయితే కోచ్ గౌతమ్ గంభీర్ ఉంచాడు ఈ టీంని. ఎస్పెషల్లీ మీరు గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ అంటే ఆయనకి ఎక్కడ లేని ఉద్రేకం, ఎక్కడ లేని జోష్ అనేది వస్తుంది. కాబట్టి ఆ జోష్ మొత్తం టీమిండియా ప్లేయర్స్లో నింపుతాడు కోచ్ గౌతమ్ గంభీర్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎస్, ప్రెషర్ విషయానికి వస్తారా, ప్రెషర్ అనే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా గ్రౌండ్ బయటకే పరిమితం అవుతున్నాయి. కానీ
గ్రౌండ్లోకి వచ్చేపాటికి వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలి ఏంటి అని చెప్పి. అందుకే గ్రూప్ స్టేజ్లో సూపర్ 4లో అంత ఈజీగా సునాయాసంగా టీమిండియా గెలిచింది పాకిస్తాన్ పైన. రైట్ మిస్టర్ కళ్యాణ్ కృష్ణ. సో థ్యాంక్ యూ సో మచ్.